జీడిమెట్లలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను ఈగల్ టీం గుట్టురట్టు చేసింది. జీడిమెట్లలోని సాయి దత్తా రెసిడెన్సీపై దాడి చేసిన ఈగల్ టీం డ్రగ్స్ తయారు చేస్తున్న 4 నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 72 కోట్ల విలువైన 220 కిలోల ఎఫ్డ్రిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలు కంపెనీల్లో పనిచేసిన శివరామకృష్ణ అనే ప్రధాన నిందితుడు ఉద్యోగం మారేసి ఆక్వా బిజినెస్ చేస్తూ ఈజీ మనీ కోసం డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు ఈగల్ టీం గుర్తించింది. ఎఫ్డ్రిన్ డ్రగ్ ను మెథాంఫెటామిన్ డ్రగ్ గా మారిస్తే 10 రెట్లు ధర అధికంగా వస్తుందని డ్రగ్స్ తయారీకి శివరామకృష్ణ పూనుకున్నాడు. అందుకని సొంతంగా ఒక ఫార్ములాను తయారు చేసుకున్నాడు. బొల్లారంలో పెనం లైఫ్ సైన్సెస్ కంపెనీ నిర్వహిస్తున్న ప్రసాద్తో శివరామకృష్ణ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్రసాద్తో పాటు మరో 3 కలిసి ముఠాగా ఏర్పడి డ్రగ్స్ తయారు చేశాడు. తయారైన డ్రగ్స్ ను ఎప్పటికప్పుడు సాయి దత్తా రెసిడెన్సీకి తరలించారు. అయితే గతంలో 2 సార్లు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన శివరామకృష్ణపై ఈగల్ టీం నిఘా పెట్టింది. శివరామకృష్ణ తరచూ బొల్లారం ఫ్యాక్టరీకి వెళ్లి రావడం, అలాగే వీరు 5 సాయి దత్తా రెసిడెన్సీలో కలవడంతో ఈగల్ టీం ఆయన నివాసంలో దాడులు చేసింది. దాడుల్లో 220 కిలోల డ్రగ్స్ దొరకడంతో 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బొల్లారంలో పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ యూనిట్ ను ఈగల్ టీం సీజ్ చేసింది. మరోవైపు పరారీలో ఉన్న ప్రసాద్ కోసం గాలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లోని జీడిమెట్లలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు ఈగల్ టీం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఈగల్ టీం డ్రగ్స్ని విక్రయిస్తున్న వారిపై అయితే నిఘా పెట్టిందని చెప్పాలి. వాటిపైన ఉక్కుపాదం నోపుతుందని చెప్పాలి. తాజాగా జీడిమెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా డ్రగ్స్ని విక్రయిస్తున్న ముఠానైతే పట్టుకుందని చెప్పాలి. ఇందులో 5 అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ 5 కూడా ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్ని అయితే విక్రయిస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు, అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఈ సాయి దత్తా రెసిడెన్సీలో వీళ్ళు ఈ డ్రగ్స్ని విక్రయిస్తున్నట్టుగా అయితే అధికారులు గుర్తించడంతో దాడులు చేశారు. ఆ దాడుల్లో భాగంగా మొత్తం 5 మంది కూడా ఇందులో విక్రయిస్తున్నట్టుగా దాదాపు 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్ ని విక్రయిస్తున్నట్టుగా అయితే అధికారులు గుర్తించడం జరిగింది. దాని విలువ దాదాపు 72 కోట్లకు అయితే ఈగల్ టీం గుర్తించింది. అయితే దీనికి సంబంధించి వీళ్ళు ముందుగానే ఐడియల్ బొల్లారంకి సంబంధించి అక్కడ ఒక కంపెనీని ఏర్పాటు చేసి అక్కడ ఒక యూనిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ అని చెప్పేసి ఒక యూనిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యూనిట్ దగ్గర వీళ్ళు ఈ ఎఫిడ్రిన్ డ్రగ్ ని తయారు చేయడం, ఆ తయారు చేసిన ముడి సరుకును అంతా కూడా అంటే తయారు చేసిన మత్తు పదార్థాలన్నింటినీ కూడా ఈ సాయి దత్తా రెసిడెన్సీలోని ఫస్ట్ ఫ్లోర్ లో 101 ఫ్లాట్లు అయితే వీళ్ళు విక్రయిస్తున్నట్టుగా అక్కడికి తీసుకొచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి నిన్న తాజాగా వాళ్ళపైన అయితే దాడులు చేయడం జరిగింది. పక్కా సమాచారంతో వీళ్ళపైన దాడులు చేయగా వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా దాదాపు 72 కోట్లు విలువ చేసే ఈ ఎఫిడ్రిన్ డ్రగ్ సంబంధించి కూడా వీళ్ళు దీనికి సంబంధించి గతంలో కూడా ఈ శివరామకృష్ణ అదేవిధంగా దీనికి సంబంధించి ప్రసాద్ అనే వ్యక్తి ప్రెసెంట్ పరారిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 4 నిందితులను అయితే ప్రెసెంట్ అరెస్ట్ చేశారు. మొత్తం 5 మంది కాగా అందులో ప్రసాద్ అనే వ్యక్తి మాత్రం ప్రెసెంట్ పరారిలో ఉన్నాడు. అయితే ఈ శివరామకృష్ణకు సంబంధించి మాత్రం ఇతని పైన గతంలో కూడా 2 కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి శివరామకృష్ణకు సంబంధించి ఇతను ఒక కెమిస్ట్ గా గతంలో పనిచేశాడు. అదే విధంగా ప్రెసెంట్ ఈజీ మనీకి అలవాటు పడి ఇందులో భాగంగానే ఇతను ఈ ఎఫిడ్రిన్ డ్రగ్ ని అయితే తయారు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఇతని పైన ఎప్పుడైతే కేసులు నమోదయ్యాయో ఆ కేసుల్లో భాగంగానే ఇతని పైన నిఘా పెట్టడం జరిగింది. నిఘాలో భాగంగానే ఇతను సాయి దత్తా రెసిడెన్సీ రావడం, ఆ తర్వాత ఐడియల్ బొల్లారం కంపెనీ దగ్గరికి వెళ్ళడం, ఇక రోజు కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్న క్రమంలోనే పోలీసులు నిఘా పెంచారు. ఈగల్ టీం నిఘా పెంచిన క్రమంలోనే ఇతను ఈ 5 తోటి కలిసి ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. వెంటనే ఆ యూనిట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి సాయి దత్తా రెసిడెన్సీలోని ఫ్లాట్ లో ఉన్నటువంటి ఆ మెటీరియల్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఎఫిడ్రిన్ డ్రగ్ ఏదైతే ఉందో ఈ ఎఫిడ్రిన్ డ్రగ్ ని మెథాంఫాలిటిన్ అని చెప్పేసి దానిలోకి మారుస్తే కనుక 10 రెట్ల వరకు కూడా ఈ 72 కోట్ల విలువ చేసే ఏదైతే డ్రగ్ ఉందో అది 10 రెట్లు విలువ చేసే విధంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి దాడులు చేయగా ఆ 4 అయితే ప్రెసెంట్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా 5వ వ్యక్తి ప్రసాద్ అయితే ఎవరో ఉన్నారో ఆ ప్రసాద్ని మాత్రం ప్రెసెంట్ పరారులో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే అతని కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కు సంబంధించి మాత్రం ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ శివరామ
శివరామకృష్ణ ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. గతంలో కూడా ఇతనిపైన 2 కేసులు ఉండడం, ఆ 2 కేసుల్లో భాగంగానే ఇతనిపైన నిఘా పెంచిన క్రమంలోనే ప్రెసెంట్ ఇతను ఏదైతే వ్యవహరిస్తున్నాడో, ముఖ్యంగా ఇతను బొల్లారం ఐడియల్ కంపెనీ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత ఇక్కడికి సాయిదత్త రెసిడెన్సీ దగ్గరికి వచ్చి వీళ్ళని కలవడం, ఇవన్నీ కూడా చేస్తున్న క్రమంలోనే అధికారులు ఈయన పైన నిఘా పెట్టడం జరిగింది. ఆ నిఘా పెట్టిన క్రమంలోనే ఈ ఎఫిడ్రిన్ డ్రగ్ ఏదైతే ఉందో ఆ డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు, తయారు చేస్తున్నట్టుగా గుర్తించిన ఇతనికి సంబంధించి, అదేవిధంగా ఈ నలుగురికి సంబంధించి కూడా ప్రెసెంట్ అయితే అరెస్ట్ చేశారని చెప్పాలి. ప్రెసెంట్ ప్రసాద్ అనే వ్యక్తి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఎఫిడ్రిన్ డ్రగ్ తో పాటు మీ యూనిట్ ని కూడా, ఈ ఏదైతే యూనిట్ ఉందో ఆ యూనిట్ ని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే అధికారులు గుర్తించారు. అనిల్, అయితే ఎవరైతే ప్రధాన నిందితుడు శివరామకృష్ణ ఉన్నారో అతను గతంలో కూడా పలు కెమికల్ కంపెనీస్ లో వర్క్ చేయడం జరిగింది. ఆ కంపెనీలో కూడా ఏవైనా లింకులు ఉండడం జరిగింది. అందుకు సంబంధించి ఈగల్ టీం ఏం చేస్తుంది? ఇతను గతంలో కూడా కెమిస్ట్ గా వర్క్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే అతను గతంలో ఫార్ములాస్ ని తయారు చేసేవాడు. ముఖ్యంగా ఇతను 7వ తరగతి వరకు చదివిన తర్వాత ఇతను ఈ డ్రగ్స్ సంబంధించి ఫార్ములాను తయారు చేసే విధంగా దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించి, ఆ తర్వాత దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ అనేవి కూడా చాలా వరకు చేసేవాడుగా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఈ శివరామకృష్ణ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీనికి సంబంధించి గతంలో కూడా ఇతని పైన ఇదే వ్యవహారం కొనసాగుతుండడంతో 2 సార్లు అతని పైన 2 కేసులు ఉండడంతో దాన్ని బేస్ చేసుకునే పోలీసులు ఈగల్ టీం నిఘా పెంచింది. నిఘా పెంచిన క్రమంలోనే ఈ ఐడియల్ బొల్లారం దగ్గర ఈ లైఫ్ సెన్సెస్ యూనిట్ అని చెప్పేసి పిఎన్ఎం కంపెనీకి సంబంధించిన యూనిట్ అక్కడే ఉండేది. అక్కడ వీళ్ళు ప్రసాద్ తోని, అంటే ఇప్పుడు ఎవరైతే పరారిలో ఉన్నాడో ప్రసాద్, అతనితోటి ఒప్పందం కూర్చుకొని అక్కడే యూనిట్లలో ముడి సరుకుని తయారు చేసి ఏదైతే ఎఫిడ్రిన్ డ్రగ్ ఉందో ఆ డ్రగ్ ని అక్కడ తయారు చేయడం, అక్కడ నుంచి ఈ ఫ్లాట్ కి తీసుకురావడం, తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నుంచి విక్రయిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విక్రయిస్తున్న క్రమంలోనే రోజు కూడా ఇతను తరచుగా బొల్లారం వెళ్ళడం, ఆ తర్వాత ఫ్లాట్ కి రావడం, ఇవన్నీ కూడా గమనించిన అధికారులు వెంటనే అతని పైన దాడులు చేయడం జరిగింది. ముఖ్యంగా కంపెనీ దగ్గర, యూనిట్ దగ్గర వెళ్ళి చెక్ చేయగా వీళ్ళు ఈ డ్రగ్ ని తయారు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. గుర్తించిన క్రమంలోనే ఇంట్లో కూడా దాడులు చేశారు. ఇంట్లో దాడులు చేయగా దాదాపు 220 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్ ని స్వాధీనం చేసుకున్నారు, గుర్తించారు. దాని విలువ దాదాపు 72 కోట్ల విలువ చేసే డ్రగ్ గా కూడా గుర్తించారు. ఈ డ్రగ్ ఒకవేళ మెథాఫాలిటిన్ సంబంధించి మార్పు కనుక చేస్తే, దాన్ని కనుక మార్చి అమ్మితే 72 కోట్లు కాస్త 10 రెట్లు విలువ చేసే డ్రగ్ గా మారుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే దీనికి సంబంధించి శివరామకృష్ణని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పేసి కూడా అధికారులు ఆలోచిస్తున్నారు. కాబట్టి అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రెసెంట్ ఈ ప్రసాద్ అనే వ్యక్తి పరారిలో ఉన్నాడు, కానీ మిగిలిన నలుగురిలో ప్రధాన నిందితుడు ఎవరైతే శివరామకృష్ణ ఉన్నాడో, ఇదంతా కూడా కీ రోల్ ప్లే చేసింది శివరామకృష్ణే. కాబట్టి శివరామకృష్ణని విచారిస్తే మాత్రం మిగిలిన విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ. మొత్తంగా ఈజీ మనీ కోసం అలవాటు పడి ఈ విధంగా డ్రగ్స్ తయారు చేసి ఫార్ములాను ఒకటి కనుగొని దాన్ని ఆధారం చేసుకొని కూడా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈగల్ టీం అయితే ఉక్కుపాదం మోపిన పరిస్థితి.